దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. చూసారండి, ఆ యొక్క దావీదు గారు రాజుగారు అయితే ఆ యొక్క పరిశుద్ధుని గురించి ఎంతో దర్శనములో ఈ యొక్క దేవుడు వస్తాడు, ఆయన ఆత్మ కుళ్ళు పట్టనదు, ఆయన ఎముక ఏది ఇరగదు, ఆయన గురించి ఎంతో దర్శనం పొంది ఆయన పాతాలను బంధించి నేరదు అని చెప్పేసి ఆయన గురించి ఎంతో దర్శన భాగ్యం కలిగి ఆయన యొక్క దేవుని వైపు చూసే భాగ్యపు ఆశీర్వాదం ఆయన పొందుకొని ఆయన తెలుసుకున్నాడు. అయితే ఈ కాలంలో మనకి అంత వెనక లేం కదా, పూర్వం లేం కదా, ఇప్పుడు యుగాంతంలో ఉన్నాం కదా. అయితే దేవుడు యుగాంతంలో కూడా సాక్షాత్ దేవుని కుమారుడే మన కోసం ప్రాణం పెట్టి వచ్చి స్వయంగా ఆయన మాటలు ఇచ్చి ఆయనతో నిర్మించబడమని, కట్టబడమని, నమ్మమని, ఆయన యుద్ధకు రమ్మని, రక్షించబడమని ఆ యొక్క నోవహు గారి వాడడానికి ఎలా పిలిపిస్తున్నాడో అలా పిలిపించి అంతకంటే సార్వభౌముడు మధ్యాకాశానికి తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు కూడా మరలా దేవదూతలు కూడా వచ్చి ఏమంటున్నారు, ఆ యొక్క దేవుని కుమారుని ఆ యొక్క ఎలా వెళ్ళారో ఆయన మళ్ళీ వస్తాడు, తిరిగి వస్తాడని చెప్పినటువంటి దేవుణ్ణి మనం భయభక్తులు కలిగి ఆయన్ని తెలుసుకుని ఆయన నామమందు మనం ప్రార్థన చేసి ఆయన విశ్వసించి ఆయనలోనికి వెళ్తే కనుక రక్షించబడి ఆయన నామమందు మనం ప్రార్థన చేసి ఆయన కలిగి ఉంటే మనం రక్షణ భాగ్యంలోకి వెళ్ళి ఆయన పొందుకుంటామని గొప్ప సువర్ణ అవకాశం ఈ కడవరి దినాల్లో సాక్షాత్ దేవదూతలే మళ్ళీ మనకు తెలియపరుచినప్పుడు మనం ఆయన ఎద్దకెళ్ళి ఆయన పొందుకుందామండి.